హాయ్ అండి. మార్నింగ్ పెరుగు మిగిలిపోయిందండి. ఈ పెరుగు ఎవ్వరు వేసుకోరు సాయంత్రం. అది ఏం చేద్దామా అని ఆలోచించానండి. పెరుగు చట్నీ చేస్తే అందరూ వేసుకుంటారు ఇష్టంగా అని ఆలోచించి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కోసానండి. పొట్లకాయ వేద్దామంటే పొట్లకాయ లేదండి ఇంట్లో. అయినా సరే ఈ పెరుగు చట్నీ కూడా బాగుంటుందండి. ఒకసారి టేస్ట్ చేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నానండి. అంగో ఆర్పాటం ఏం లేదండి, సింపుల్ ప్రాసెస్సే. కానీ తెలుసు మీకు, తెలియదని కాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అలాంటి వాళ్ళకి యూజ్ అయిద్దని చేస్తున్నానండి ఈ వీడియో. పెళ్ళైన కొత్తలో నా పొజిషన్ కూడా అదేనండి. ఆయిల్ వేసుకుంటున్నానండి. నూనె కాగిందండోయ్. వెండిమిర్చి వేస్తున్నాను. మీకు తెలిసిపోద్దండి నూనె కాగిందే లేని. ఎండిమిర్చి వేయగానే చిటపట్లాడిద్ది. తాలింపు గింజలు వేస్తున్నానండి. అంతలోకి పెరుగులో పసుపు అండ్ ఉప్పు వేసుకున్నానండి. తాలింపు చూడండి మంచిగా ఏగుతుంది. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు వేసానండి. తాలింపు ఏగుతుందండి. కొంచెం ఇంగు వేసుకున్నానండి. దాంట్లో ఇంగు వేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదండి. తాలింపు వేగినట్టేనండి. ఇది తీసి పెరుగులో పడపోసుకుంటానండి. పెరుగులో వేసేస్తున్నానండి తాలింపు. చూడండి పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఇట్లయితే అందరూ ఇష్టపడి తింటారండి. ఉట్టి పెరుగు కాడికి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు గింజలు ఇవన్నీ తగులుతుంటే పంటి కిందకి మంచిగా తింటారండి. చూసారండి, కమ్మనైన పెరుగు చట్నీ రెడీ.